తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి ప్రతీక. అందుకు నిదర్శనం హైదరాబాద్ మాత్రమే కాదు. 20 ఏళ్ల క్రితం తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లి ఈ రోడ్డు ఎవరు వేశారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేవారు. తెలుగునాట ఫ్లైఓవర్ అన్న మాట మొదటగా వినబడింది తెలుగుదేశం పాలనలోనే. హైదరాబాద్ లో 19 ఫ్లైఓవర్లు, పబ్లిక్ పార్కులు, క్రీడా స్టేడియంలు, సైబర్ టవర్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, నెక్లెస్ రోడ్, ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. హైదరాబాద్ లో ఇంతటి అభివృద్ధికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 మధ్య నవ్యాంధ్రలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మళ్లీ 2019-24 మధ్య కాలంలో జగన్ హయాంలో గుంతల రోడ్లు ఎంతటి నరకప్రాయంగా ఉండేవో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 861 కోట్లతో 20,060 కిలోమీటర్ల పొడవైన రోడ్డుపై గుంతలను పూడ్చడం జరిగింది. 2,500 కోట్ల రూపాయలతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో పల్లె పండుగ పేరిట 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అడవి తల్లి బాట పేరిట గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణంతో పాటు 4G నెట్వర్క్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడం కోసం రాష్ట్రంలో 3 ఎకనామిక్ జోన్ల అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ మొత్తం 9 జిల్లాలతో కలిపి విశాఖ ఎకనామిక్ రీజియన్లు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మొత్తం 8 జిల్లాలతో కలిపి అమరావతి ఎకనామిక్ రీజియన్ను, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు మొత్తం 9 జిల్లాలను కలిపి తిరుపతి ఎకనామిక్ రీజియన్ గాను అభివృద్ధి చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. విమానాశ్రయాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్పోర్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జులైలో ప్రారంభమవుతోంది. విమానాశ్రయాలతో పాటు ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రం కూడా నిర్మించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన.